హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కు విత్ జాతిరత్నాలు షోలో లాస్ట్ వీక్ అయితే 2 ఎలిమినేషన్స్ అయ్యాయి కదా. సాటర్డే ఎపిసోడ్ నుంచి పల్లవి గారు అండ్ సండే ఎపిసోడ్ నుంచి వచ్చేసరికి తేజస్విని. సో వీళ్ళిద్దరు అయితే డబుల్ ఎలిమినేషన్లో వీళ్ళు ఎలిమినేషన్ అయిపోయారు. సో వీళ్ళు ఎలిమినేషన్ చేయకుండా వీళ్ళిద్దరికి కుక్ ఆఫ్ పెట్టి ఒకరిని ఎలిమినేషన్ చేసి ఒకరు నుంచుంటే బాగుండేది, కానీ ఇద్దరిని ఎలిమినేషన్ అయితే చేశారు. అండ్ మనకి ఈ వారం వచ్చేసరికి కుక్కు విత్ జాతిరత్నాలు షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. సో ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. సో ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఉంటున్నారు అండ్ సండే ఎపిసోడ్లో ఎవరు ఉంటున్నారు అనేది, కుక్స్ అండ్ జాతిరత్నాలు ఎవరెవరు ఏ ఎపిసోడ్స్లో వస్తారు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకి ఇప్పుడు ఈ కుక్ విత్ జాతిరత్నాలు షో అయితే నెక్స్ట్ మంత్ అయిపోవాల్సింది ఉండేది, బట్ ఈ షోని అయితే ఇంకొంచెం పొడుగైతే ఇస్తున్నారు. అందుకే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తున్నారు. ఎందుకంటే మనకి ద రౌడీస్ షో అయితే రావాల్సింది ఉండి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చిన టీఆర్పీకి వీళ్ళైతే ఇంకా ఏ షోస్ అయితే కొత్తవి పెట్టాలనుకోకుండా ఉన్న కుక్ విత్ జాతిరత్నాల షోని కొంచెం పొడిగింపు అయితే ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే పెట్టారు. అండ్ ఫస్ట్ వచ్చేసరికి 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పాను కదా. సో వాళ్ళు ఎవరైనా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే పునర్నవీన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది, బిగ్ బాస్లో వచ్చారు కదా తను. అండ్ సెకండ్ వచ్చేసరికి సుమిత్రయ్ అనేసి ఆయన ఒకరు. అండ్ థర్డ్ వచ్చేసరికి కృతిక. అండ్ ఫోర్త్ వచ్చేసరికి శ్రవణ్ కుమార్. సో కృతిక, శ్రవణ్ కుమార్ వచ్చేసరికి మగువ సీరియల్లో యాక్ట్ చేశారు కదా. సో వీళ్ళ నలుగురు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అయితే వచ్చారు. అండ్ సాటర్డే ఎపిసోడ్లో ఎవరు ఉంటారనేది మనం మాట్లాడుకుందాం. సాటర్డే ఎపిసోడ్లో కుక్స్ వచ్చేసరికి మనకి తనూజ, డెమోన్, ఆషిక, పునర్నవీన్, రాకేష్, వీళ్ళ 5 మెంబర్స్ అయితే మనకి సాటర్డే ఎపిసోడ్లో అయితే వస్తారు. సో తనూజ అండ్ డెమోన్ వచ్చేసరికి మనకి సాటర్డే ఎపిసోడ్లో వస్తారు కదా. బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. తనూజ అండ్ డెమోని ఒక ఫ్రేమ్లోనే చూస్తాం కదా. అండ్ సండే ఎపిసోడ్లో ఎవరున్నారనేది మాట్లాడుకుందాం. సో నిఖిల్, పల్లవి, శ్రవణ్, కృతిక, సుమిత్రయ్. సో వీళ్ళ 5గురు అయితే సండే ఎపిసోడ్లో ఉన్నారు. అండ్ ఇంకా జాతిరత్నాలు సాటర్డే ఎపిసోడ్లో ఎవరున్నారని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి సాటర్డే ఎపిసోడ్లో అండ్ సండే ఎపిసోడ్లో జాతిరత్నాల గురించి అయితే చెప్తాను. సో సాటర్డే ఎపిసోడ్లో జాతిరత్నాలు వచ్చేసరికి రీతు అండ్ నూకరాజ్, అవినాష్, మణికంఠ, సుహాసిని, వీళ్ళ 5గురు అయితే సాటర్డే ఎపిసోడ్లో జాతిరత్నాలు. సండే ఎపిసోడ్లో వచ్చేసరికి రోహిణి, ఇమానియల్, హరి, హేమంత్, గోమతి. సో వీళ్ళైతే సండే ఎపిసోడ్లో జాతిరత్నాలు. సో ఇప్పుడైతే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. అండ్ ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అంటే, సో ఫేస్ ఆఫ్కి ఎవరు వచ్చారంటే నిఖిల్తో సుమిత్రయ్య గారు ఉన్నారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. సో ఆయన అయితే కుక్ ఆఫ్కి అయితే వచ్చి ఆయన అయితే ఎలిమినేషన్ అయిపోయారు. అండ్ సెకండ్ అయితే డెమోన్ పవన్తో శ్రవణ్ కుమార్ ఉన్నారు కదా, అతను అయితే ఫేస్ ఆఫ్కి వచ్చి శ్రవణ్ కుమార్ అయితే ఎలిమినేషన్ అయిపోయారు. ఇప్పటికి వచ్చేసి 2 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. ఒకటి సుమిత్రయ్య గారు, ఇంకోటి శ్రవణ్ కుమార్, ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీసే కదా. సో వాళ్ళైతే ఎలిమినేషన్ అయిపోయారు. మనకి వీళ్ళ ఎలిమినేషన్స్ అనేది ఇంకా 2 వీక్స్ తర్వాత ఎవరు ఎలిమినేషన్ అయ్యారనేసి మనకి టీవీలో అయితే టెలికాస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకైతే ద రౌడీస్ రావాల్సింది ఉంది కదా, అదైతే ఈ షో అయితే ఇంకా ఈ ఇయర్ అయితే మనకి ద రౌడీస్ షో అయితే లేదు. ఇంకా అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 10 అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పట్లో కొత్త షోస్ అయితే ఏం పెట్టరు. బిగ్ బాస్ సీజన్ 10 అయిపోయిన తర్వాత ఇంకేమన్నా కొత్త షోస్ అయితే పెట్టచ్చు, కానీ ఈ లోపల అయితే ఇంకేమీ ఉండవు. ఈ కుక్ విత్ జాతిరత్నాలు ఇది అయిపోయిన తర్వాత మనకి అగ్ని పరీక్ష, బిగ్ బాస్ సీజన్ 10, సో ఇవే ఉంటాయి. ఇక కొత్త షోస్ అయితే ఏం రావు. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.